సినిమా ఎలా అనిపిస్తుంది మీకు? సినిమా ఎక్సలెంట్, బాగుంది. ఓవరాల్ గా మీకు ఆ సినిమాలో ఎవరి క్యారెక్టర్ నచ్చింది? ఎన్టీఆర్ యాక్షన్ ఫుల్ ప్యాక్. సో డెలివరీ టైమింగ్స్ కానీ అన్ని ఎక్సలెంట్, అన్ని బాగున్నాయి. ఎక్సలెంట్, బాగా చేసాం. రేటింగ్ 4.5 out of 5 చేసిండు. ఎన్టీఆర్కు మాత్రం న్యాయం చేసిండు. ఆచార్య మిస్ అయినా కానీ ఎన్టీఆర్కు మాత్రం నాకు తెలుసు. ఎన్టీఆర్ యాక్టింగ్ నన్ను చూస్తే ఆయన చూసినట్టే, సేమ్ టు సేమ్ ఉంటాం. ఎక్సలెంట్. తర్వాత మళ్ళీ వచ్చిన ఫిలిం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే రీచ్ అయ్యా? 100% రీచ్ అయ్యండి. 100% రీచ్ అయ్యండి. సినిమా నెగిటివిటీ అస్సలు స్ప్రెడ్ చేయలేదు. ఒకవేళ అతనికి పడనలు ఉంటే అట్లా స్ప్రెడ్ చేస్తారు, అంతకు మించి వేరే లేదు. ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమా. లాస్ట్ సినిమాలో మంచి డైలాగ్స్ ఉన్నాయి కానీ మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు చెప్తా. చుట్టమల్లి సాంగ్ కొంచెం స్లో అనిపించింది కానీ పాటకు జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ అంతా ఓకే. తన అందచందాలన్నీ మస్తు చూపించింది. సూపర్. ఎన్టీఆర్ ఫ్యాన్ని సుదర్శన్లో చూసి వచ్చిన ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో షో చూస్తా. హైలైట్. ఓవరాల్గా అసలు ఎన్టీఆర్ డాన్సెస్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఎలా ఉంది? ఎన్టీఆర్ది దావుజీ సాంగ్ తీసేసిర్రు, అదొక్కటే డిసప్పాయింట్. చుట్టమల్లె సాంగ్లో డ్యాన్స్ అంత ఉండదు కానీ ఫేర్ సాంగ్లో డ్యాన్స్ ఉండదు, మొత్తం ఇదే అంటే ఇట్లా చూపిస్తారు అంతేగాని సినిమా హైలైట్. ఫస్ట్ హాఫ్ ఒకడు, సెకండ్ హాఫ్ ఒకడు. ఏ క్యారెక్టర్ బాగుంది? దేవరా బాగుందా, వరా బాగుందా? రెండు ఈక్వల్. ఎంత రేటింగ్ ఇస్తావు? 5కి 5. ఈ ఎర్ర చొక్కాని బ్లాక్ షర్ట్తో కప్పాను. అలాగే ఆ ఎర్ర సముద్రాన్ని దేవర అనే పేరుతో మొత్తం కప్పేస్తాడు. నిజంగా ఆయన కొడుకు కూడా నిజంగా ఊహించలేము. లాస్ట్ ట్విస్ట్ అయితే అసలు ఇంకా అది ఏమి సెకండ్ పార్ట్ ఏముంటుందని అయితే నాకు చాలా బాగా అనిపించింది. జాన్వీ కపూర్ కానీ చూపెట్టలేదు కానీ పార్ట్ 2లో అంత బాగా చూపిస్తారని ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కువసేపు స్క్రీన్ మీద లేదు కానీ ఉన్నంతసేపు చాలా సూపర్గా అనిపించింది. బాలీవుడ్ హీరోయిన్. మేడం సినిమా ఎలా ఉందంట? బ్లాక్ బస్టర్, చాలా బాగుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక పెద్ద హిట్ అంటారా ఎన్టీఆర్కి? అవును అనొచ్చు. బ్యాక్గ్రౌండ్, మ్యూజిక్, డాన్సింగ్ చాలా బాగున్నాయి. మూవీ దగ్గరికి వెళ్ళి మూవీ చూడండి. ఒకటే మైనస్ నా ప్రకారం ఏంటంటే జాన్వీ కపూర్కి చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి. ప్లస్ దావుదీ సాంగ్ కూడా లేదు మూవీలో. ఐ ఎక్స్పెక్టెడ్, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తా దావుదీ సాంగ్ ఉంటుందని, బట్ దావుదీ సాంగ్ కూడా లేదు. ఫైట్ సీన్స్ అయితే క్రేజీ పోయా, గూస్ బంప్స్. ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. జాన్వీ కపూర్కి చాలా తక్కువ సీన్స్ అబ్బా. ఉన్న సీన్స్లో కూడా ఒకటే డైలాగు. కామెడీ కొంచెం ఉండుంటే బాగుండేది. డైరెక్షన్ చాలా బాగుంది. ఆచార్య ఫస్ట్ డే చూసా. ఆచార్య వాజ్ ఎ బిట్ డిసప్పాయింటింగ్, బట్ దేవర పార్ట్ మాత్రం అదుర్స్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. ఎక్స్ట్రాడినరీ మూవీ. అండ్ చెప్పాలంటే వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ లేకపోతే మూవీ లేదు, మూవీ లేకపోతే ఎన్టీఆర్ లేడు అన్నట్టుంది. అండ్ కొరటాల శివ ఎన్టీఆర్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా ఆయన స్కిల్స్ అన్నీ తీసుకోవాలి. డాన్సింగ్ స్కిల్స్, ఆల్రౌండర్, యాక్టింగ్ స్కిల్స్. డాన్సింగ్ మనకు తెలుసు, టాలీవుడ్లో ఆయన కంటే మించి, టాలీవుడ్లో తనని మించిన డాన్సర్ లేడు ఇప్పటివరకు. ఐ కెన్ రేట్ హిమ్ యాజ్ ఎ టాప్ టాలీవుడ్లో. ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఈజ్ అ క్లాసికల్ డాన్సర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఈ క్యాన్ డూ వెరీ స్మూత్ విత్ డాన్స్తో. తనకి మూవీని అనేది సాంగ్కి రిలేటెడ్గా డాన్స్ చేస్తాడు. మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చెప్పాలంటే జాన్వీ కపూర్ చెప్పాలంటే ఫస్ట్ టైం వీ షుడ్ బి ప్రౌడ్. ఏంటంటే వన్ థింగ్, బాలీవుడ్కి వెళ్ళి టాలీవుడ్ రావడం ఫస్ట్ టైం, అండ్ ఫస్ట్ టైం జాన్వీ కపూర్ రావడం, అండ్ దట్ టు ఎన్టీఆర్నే సెలెక్ట్ చేసుకుందంటే అర్థం చేసుకోండి, టాప్ వాళ్ళనే చూస్ చేసుకుంటుంది. ఇప్పుడు తర్వాత తను కాగానే ఇప్పుడు వేరే హీరోస్ గిట్ట లైనప్లు ఉన్నారు, బట్ ఎంతైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ కదా. లుక్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే అసలు అంతకుముందు సినిమాలతో ఏదికి పోల్చుకోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాని, లేకపోతే అవతార్ సినిమాని, లేకపోతే కల్కి సినిమాని ఇవన్నీ పోల్చుకొని చూస్తున్నారు. అన్ని మొక్కలు ఒకలా ఉండవు. ఒక ఇంట్లో ఒక్కొక్క సినిమాకి ఒక కథ ఉంటుంది, ఆ కథలోంచి సారాంశం వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే, ఒక ఆయుధాల కోసం ఒక వేట ఉంటుంది, ఆ వేటలో జరిగే కథ అసలు ఏంటి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, అందులో ఫ్రెండ్ విలన్ ఎందుకు అయ్యాడు, ఎందుకు అవ్వబోయాడు, అవన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ కొరటాల శివ గారు అయితే మాత్రం హీరోయిన్ని అరిటాకు భోజనంలో ఏదో స్వీట్ పెట్టినట్టు అలా పెట్టి అలా తీసేశారు. కొంచెం ఇంకా చూపించుంటే బాగుండే. అంటే ఏంటి ఇంటర్వ్యూ అంటే తర్వాత పార్ట్ 2లో కానీ ఎక్కువ వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. తను ఉన్నంత వరకు 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఒక సాంగ్ కానీ లేకపోతే తనకు ఒక 10 నిమిషాలు డైలాగ్ వర్షన్ ఉంటుంది, అవన్నీ సీన్లు బాగున్నాయి.
ఇప్పుడే దేవరా సినిమా చూసి వచ్చాయండి. జస్ట్ సినిమా ఏంటంటే అటు బాగాలేదని చెప్పలేదు, బాగుందని చెప్పలేమండి. యావరేజ్గా అనేది సినిమా ఉంది. కానీ ఇప్పుడు దేవరాకు ఉన్న హైప్ దృష్టి ఏంటంటే కంపల్సరీ ఇది హిట్ అవుతుందండి. ఈ రోజు ఎవరైతే దేవరా నచ్చలేదంటారో వాళ్ళు 10 days తర్వాత ఇది ఎలా హిట్ అయిద్దని తలలు పట్టుకోవడం ఖాయమండి. ఆ రేంజ్లో అనేది కలెక్షన్స్ వస్తాయి, ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే మనం తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే పలానా రికార్డ్స్ అనేది పాన్ ఇండియా బ్రేక్ చేయాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా మాత్రం ఈ బాహుబలిని కానీ కల్కి కానీ ఏ రికార్డ్ అనేది బ్రేక్ చేయదండి. జస్ట్ పుష్ప రికార్డ్స్ మాత్రం బ్రేక్ అవుతాయి కంపల్సరీ. మైనస్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు చూసే సినిమా ఏంటంటే దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ మాస్ యాక్షన్స్ బాగుంది, దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ అనేది లేకపోవడం చాలా మైనస్ అనిపించింది. ఫస్ట్ టైం ఇంటర్ వస్తుండు థియేటర్స్లో ఒక పెద్ద హైప్ ఉండే దేవరా ఫియర్ సాంగ్ నా చుట్టుమ సాంగ్ నాకు తెలిసి ఎంత ట్రెండింగ్ అయిందో చాలా హైప్ ఉండే. కానీ ఆ హైప్ అంతా రాలేదు. ఎక్స్పెక్ట్ చేసిన కానీ అంత వేరే. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా స్లో ఉంటుంది ఫస్ట్ హాఫ్ స్లో ఉంటుంది. మా ప్రెస్ మీట్లో చెప్పినట్టు లాస్ట్ 40 minutes అదే మూవీ ఉంటుంది. ఎన్టీఆర్ ఎట్లా చెప్పింది ప్రెస్ మీట్లో ఎట్లా చెప్పింది 40 minutes లాస్ట్ 40 minutes అదే మూవీ ఉంటుంది. క్లైమాక్స్ ఒకటే మూవీ ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసినా కొంచెం అట్లా ఉంటుందని అదే క్లైమాక్స్. అది మీరు దేవరా కంటే నచ్చింది నాకు చెప్పాలంటే. ఎందుకంటే దేవరా అంటే ఒక భయం ధైర్యం అన్నట్టుంది. ఒక అసలు ధైర్యానికి ఒక క్యారెక్టరే దేవరా అంటుంది. వరా అయితే కొంచెం కామెడీ మంచిగా తీసుకుంటారు. ట్విస్ట్ ఉంది నా మూవీలో, బాగానే ట్విస్ట్ ఉంది. ఫైటింగ్ అయితే బాగుంది అక్క, నిజంగా బాగుంది. మ్యూజిక్ కూడా బీజిఎం సేమ్ రొటీన్ బీజిఎం ఉంది. దేవరా సినిమా ఎలా ఉందన్న? దేవరా సినిమా చూడడం జరిగింది. కల్కి సినిమాకి బుజ్జి వచ్చినట్టు దేవరా సినిమా అక్కడ సముద్రం వేసినారు, సముద్రం సెట్ వేసినారు పక్కన. చూసలేదు మీరు? నేను ఇందాక చూసా అది. సో సెట్ వేసారేమో అనుకున్నా, బట్ వాన సెట్ పడింది. అండ్ మూవీ చూడడం జరిగిందండి. ఓవరాల్గా మూవీ బాగానే ఉంది. డైరెక్షన్ ఎలా ఉందంటారు? డైరెక్షన్ కొరటాల శివ గారిది ఆచార్య కంటే బ్రహ్మాండంగా ఉంది. నాకు తెలిసి ఆచార్య మూవీ కంటే బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఇందులో ఏంది అని అంటే ఓవరాల్గా మరి పార్ట్ 2 ఇంతకంటే ఏమైనా ఉందా? మన అదేది సినిమా ఒకటి ఉంది, అవతార్ సినిమా అగ్గిలో నీళ్ళలో తీసినట్టు. మళ్ళీ నెక్స్ట్ సినిమా మరి ఏడు తీస్తారో తెలియదు. అది ఈసారి నీళ్ళలో తీశారు, నెక్స్ట్ అగ్గిలో తీస్తారేమో పార్ట్ 2 అనేటువంటి వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. అయితే మరి దేవరా క్యారెక్టర్ బాగుందా, వరా క్యారెక్టర్ బాగుందా? సో ఇందులో దేవరా వరా గురించి మనం మాట్లాడుకునే బదులు కథ ఏంది, వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దేవరా. సో మారణాయుధాలు ఒడ్డుకు తీసుకొని వచ్చి దాన్ని మనము అంటే మనకు అనుకూలంగా మార్చుకోవాలా లేకుంటే ఇది చేయాలనేటువంటి కాన్సెప్ట్తో మరి దాన్ని దేవరా అడ్డుకున్నాడా లేకుంటే వర అడ్డుకున్నాడా, లేకపోతే ఈ దేవరా వరాని చంపడానికి శ్రీకాంత్ని సహాయంతో సైఫ్ అలీ ఖాన్ చేశాడా అనేటువంటిది కాన్సెప్ట్. ఇది మిగతాది మీరు థియేటర్లో వెళ్ళి చూస్తే ఓకే, ఇది ఓకే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్గా బాగుంది. RRR కంటే RRRలో రోల్ కంటే ఈ దీంట్లో ఎన్టీఆర్ గారికి బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది. తన గెటప్ కానీ తన యాక్టింగ్ కానీ, దాంతోపాటు జాన్వీ కపూర్ గారు కూడా బాగా చేశారనమాట. దేవరా క్యారెక్టర్ బాగుందా, వరా క్యారెక్టర్ బాగుందా మీకు? నాకు దేవరా క్యారెక్టర్ బాగా నచ్చింది. దేవరా వాళ్ళ నాన్న యాక్చువల్గా, వరా అనేది వాళ్ళ అబ్బాయి. సో దేవరా క్యారెక్టర్ పవర్ఫుల్ ఉంటుంది. వరా అనేది కొంచెం లిటిల్ బిట్ ఇన్నోసెంట్గా ఉంటుంది, దేవర్ అనేది పవర్ఫుల్ ఉంటుంది. ఎక్సలెంట్, అసలు సూపర్ డూపర్ చెప్పాలంటే ఎర్ర సముద్రం ఉప్పొంగింది, అంతే ఎక్సలెంట్గా ఉంది. సో చాలా బాగా చేశాడు ఎన్టీఆర్ గారు, అసలు ఎక్సలెంట్ అనమాట. చాలా బాగా. డెలివరీ టైమింగ్ ఎలా ఉండబోతుంది సినిమాలో? అసలు వండర్ఫుల్గా ఉంది, అసలు సస్పెన్స్ అసలు చాలామంది పబ్లిక్ అంటే అసలు థ్రిల్లర్గా ఉంది అసలు. సో ఐఎమ్ ఎక్సైటింగ్. సో జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది, సినిమా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ క్లాసిక్. సో మీకు దేవరా బాగుందా, దేవరా క్యారెక్టర్ నచ్చిందా, వరా క్యారెక్టర్ నచ్చిందా? దేవరా. సో ఓవరాల్గా ఫిలిం ఎలా ఉంది? ఓవరాల్ ఫిలిం గుడ్, అబవ్ యావరేజ్. ఏదో కొంచెం నెగిటివ్ రివ్యూస్ రాశారు, ఏదో తొక్కాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ని ఎంత దొక్కినా కానీ ఆయన ఎదుగుతూనే ఉంటారు. ఆయన దొక్కాల్సిన ఎవరి వల్ల కాదు ఇండస్ట్రీలో. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా క్యాన్సిల్ అయిపోయింది, ప్రమోషన్స్ కూడా లేవు ఎక్కడ. ఏదో రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. పక్కా సినిమా చూడండి మీరు, 1000 కోట్ల దగ్గరలో క్రాస్ చేస్తుంది ఈ సినిమా. ఎన్టీఆర్ డాన్స్ ఎలా ఉంది ఫిలింలో ఓవరాల్ గా? ఎన్టీఆర్ డాన్స్ మాత్రం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు అంతకుముందు మూవీస్ కూడా చూస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. డాన్స్ మాత్రం ఇరగదీశాడు. ఏ క్యారెక్టర్ నచ్చింది, వరా నచ్చిందా, దేవరా నచ్చిందా? వరా హైలైట్. ట్విస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది మీకు క్లైమాక్స్ లో. మీరు స్క్రీన్ మొత్తం 2 సీన్లు గరిస్తారు. యావరేజ్ సేమ్ అదే ట్రైలర్లో అదే 3 సీన్ కొట్టారు. మళ్ళీ జాన్వీ కపూర్కి అరిసినట్టు ఉన్నారు. సినిమా యావరేజ్, ఎక్కువ హైప్ చేయక్కర్లేదు. నచ్చలేదు, అదే తీసాడు. అయితే మరి రివ్యూ ఇస్తారా దీనికి? 5కి ఎంత ఇవ్వగలరు?
అంటే ఒక 2.5 3 అంటే యాజ్ ఎ టీఎఫ్ఐ ఫ్యాన్ కింద హ్యాపీగా సినిమాలు చూసి రావడమే అంతే, ఎక్కడికో ఎక్కించక్కర్లేదు. సూపర్ హిట్ కూడా అనుకోవచ్చు. మంచి కలెక్షన్స్, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, అందులో లైట్గా కామెడీ కూడా ఉంది. సెకండ్ పార్ట్లో కామెడీ అండ్ మంచిగా సినిమా మొత్తం చూడొచ్చు, ఎవ్రీ వన్ చూడొచ్చు. భలే డిజైన్ చేశారు, సియా బ్యాక్గ్రౌండ్ మీద సూపర్గా తీశారు, ప్రతి యాక్షన్ సీక్వెన్స్ సూపర్గా ఉంది.